ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 49 అధ్యాయం 25 వచనం. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనతో ఎవరంటే యుద్ధం చేసేది? ఆత్మీయంగా సాతాను మనతో యుద్ధం చేస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బతుకుతూ ఉంటామో, దేవుడి వాక్యానుసారంగా మనం జీవిస్తుంటామో, దేవుడు మనం సాతానుతో యుద్ధం చేయలేము కాబట్టి దేవుడే మన పక్షముడి యుద్ధం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో, మనల్ని కూడా యేసుక్రీస్తు వారు మనం ఆయన బిడ్డలై ఉన్న మనల్ని అలా కాపాడాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. కోడి నిజంగా తన ప్రాణానికి తెగించి గద్దల దగ్గర నుంచి, అదేవిధంగా పాము దగ్గర నుంచి, ఈ లోకంలో అనేక పక్షుల దగ్గర నుంచి తమ పిల్లల్ని తమ రెక్కల చాటున కాచి కాపాడుతుందండి. యేసుక్రీస్తు వారు కూడా మనల్ని అలానే కాపాడుతున్నారు. మనం బయటికి క్షేమంగా వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలంటే ఆయన కృప మనతో ఉండబట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. కొంతమంది వెళ్ళి వస్తారని చెప్పి వెళ్తారు, అదేవిధంగా వాళ్ళు తిరిగి రారు, ప్రాణాలతో రారు. వాళ్ళు యాక్సిడెంట్ ద్వారా చనిపోవచ్చు, లేదా ఇతరులు వేరే మనుషులు వాళ్ళని చంపచ్చు. అనేక రకాలుగా మరణము ఆ మనుషుల్ని వెంబడిస్తుందని, మరణ దూత వెంబడిస్తుంది. మనం సజీవ లెక్కలో ఉండాలంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ప్రాణం ఇచ్చేది, ప్రాణం తీసుకునేది యెహోవా వశము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆరోగ్యం ఇచ్చేది కానీ మన బలహీన సమయంలో బలపరిచేది కానీ యేసుక్రీస్తు వారి కృప, ఆయన వాక్కును పంపి కూడా మనకి స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మనకి యేసే రక్షణ కలుగు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఏ నామములో రాని స్వస్థత యేసుక్రీస్తు వారి నామంలోనే మనకు స్వస్థత కలుగుతుందండి. ఈ లోకంలో ఎన్ని నామాలు పలికినా మనకు స్వస్థత ఉండదు. యేసే నామంలో మాత్రమే మనకు స్వస్థత ఉంటుంది, విడుదల ఉంటుంది. దయ్యం పట్టిన వారైన కుష్ఠరోగులు, జలధర రోగులు అనేక మందిని యేసుక్రీస్తు వారి శిష్యులు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అనేక వెళ్ళగొట్టి అనేకని స్వస్థపరిచి బాగు చేశారండి. కాబట్టి మనం ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నాం. మనకి మన చుట్టూ ఆయన కాపాడే దూతలకు సహాయం మనకుంది. మన కాలు రాయి తగలకుండా ఆయన దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటాయండి. మన కంటికి కనపడటం లేదు భౌతికంగా దూతలు ఉన్నాయని, కానీ ఆత్మీయంగా దూతలు మనల్ని రక్షిస్తున్నాయి. ప్రతి ఒక్క దుష్టుడి నుంచి యేసే కాపాడుతున్నాడు. అయితే మనం ఏ పని నిమిత్తం బయటికి వెళ్తున్నా ప్రార్థన చేసుకొని వెళ్తే ఆయన రక్షణ మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యానుసారంగా ఆయన రక్షణ మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని కాపాడుతున్న దేవ, మమ్మల్ని రక్షిస్తున్న దేవ, మమ్మల్ని బలపరుస్తున్న దేవ, మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీరంతైనా నమ్మదగిన దేవుడయ్యా. భూమి ఆకాశం గతించిన మీ మాటలు గతించవయ్యా. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెట్టే మంచి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. వేసి ఆత్మీయంగా మనుషుల్లో దూరి సాతాను ఏమి చేస్తుందంటే మమ్మల్ని శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బాధ పెట్టాలని సాతాను తన సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. సాతాను పైన మేము జయము పొందుకోవాలంటే వాక్యానుసారంగా మేము జీవించాలా. మీ పరిశుద్ధ ఆత్మని మేము ఎప్పుడైతే పొందుకుంటామో ఇక్కడ ఉండేటువంటి పిరికాత్మ వెళ్ళిపోతుంది, సాతాను ఆత్మ వెళ్ళిపోతుంది. మీరు మాకు బలమైన, దృఢమైన మీ ఆత్మను మాకు ఇస్తారు. అప్పుడు ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము అనేక అద్భుతాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు. అదేవిధంగా నీ సేవలో ముందుకు మేము కొనసాగేదే కాకుండా అనేక మందిని కూడా తీసుకొని వచ్చేదాన్ని మీరు మాకు ఒక అవకాశం ఇస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ధవల వనడా, రత్న వనడా, పరిశుద్ధమైన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా జీవితాన్ని యేసే మీ ముందు ఎప్పుడైతే కొమ్మరించుకుంటామో యేసే, అదేవిధంగా మా బాధని ఎప్పుడైతే మీ దగ్గర, మీ పాదాల దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ మీ మందిరానికి మేము ఎక్కువ వస్తామో మీరు మాకు స్వస్థపరుస్తారు, బలపరుస్తారు, దృఢపరుస్తారు. మా చుట్టూరు మాకు ఏ హాని కాకుండా, మా ప్రాణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఏ బాధ లేకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలచుడను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్